తెలంగాణ బీజేపీ ఎంపీలతో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ వారందరికీ కూడా క్లాస్ స్పీకర్ అట్ సార్, మీరు పనిచేయడం లేదు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో, అయినా కూడా పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది, ముఠా తగాదాలు పెరిగిపోయాయి, గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్స్ను చేజార్చుకున్నారు, మన సోషల్ మీడియా కంటే అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బలంగా ఉంది, కనీసం ఓవైసీని చూసైనా నేర్చుకోండి అంటూ తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ స్పీకర్ అట్ సార్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితిపై మోదీకి అందిన ఈ ఫీడ్బ్యాక్ లో వాస్తవాలు ఏంటి? మోడీకి అందిన ఫీడ్బ్యాక్ పూర్తిగా 100% నిజం. మోడీకి అందడం ఏంటి, మనం నేను ఎన్నోసార్లు మాట్లాడాను కదా. ఒకటి ఏం చెప్తున్నాడు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎన్నికల సమయంలో వచ్చిన అవకాశాలని కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉపయోగించుకోవాలి, 35% ఓటింగ్, 8 మంది ఎంపీలు గెలిచారు కదా. అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం వచ్చింది కానీ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం, నిజమే కదా. ఇప్పుడు 7% 14% అయింది. మరి దానికి ఎవరు కారణం? దానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఉన్న లోపాలు కారణం కాదని అనలేము, కానీ జాతీయ నాయకత్వ వ్యూహం కూడా కారణం కదా. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగింది ఏంటి, ఎన్నికలకు ముందు భారీగా బీజేపీ ఊపుండే, దుబ్బాకలో గెలిచారు, హుజురాబాద్లో గెలిచారు, జిహెచ్ఎంసీలో భారీగా గెలిచారు, వాతావరణం అంతా మీకు బీజేపీనే ఛాలెంజరు, కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక కాంగ్రెస్ పార్టీ లేవదు అనుకున్నారా లేదా అందరూ? అసలు పెద్ద పెద్ద నాయకులంతా బీజేపీలోనే చేరారు కదా. మీకు కాంగ్రెస్లో చేరిన వాళ్ళు అప్పుడు ఎవరు లేరు, ఈటల ఇందరు బీజేపీకి వెళ్ళాడు, మీకు వివేక్ వెంకటస్వామి బీజేపీకి వెళ్ళాడు, మీరు వరుస పెట్టి నాయకులంతా బీజేపీకి వెళ్ళారు కదా. సో ఆ టైంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా బీజేపీకి వస్తారేమని చర్చలు కూడా జరిగాయి. మీకు గుర్తుంది, ఈటల రాజేందర్ వెళ్ళి వాళ్ళతో సమావేశం కూడా అయ్యాడు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అప్పుడు సందర్భం ఏంటి, బండి సంజయ్ నాయకత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సమయం. ఈవెన్ నరేంద్ర మోడీయే జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేకంగా సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించి తెలంగాణలో వెళ్ళి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎలా పనిచేయాలో నేర్చుకోండి అని బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల నాయకులకు మోడీ చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రతిపక్ష పాత్ర కూడా మీరు సరిగా పోషించడం లేదు అని. కానీ దీనికి కారణం ఏంటి, మరి మోడీయే ప్రశంసించిన సమయంలో ఎందుకు బండి సంజయ్ని మార్చారు, ఈ ఎత్తుగడ ఎవరేశారు, దీనికి కారణం ఏంటి? జాతీయ నాయకత్వం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి కదా. రాష్ట్ర బీజేపీ నేతలను విమర్శించే ముందు రాష్ట్ర బీజేపీ నేతలను విమర్శించడం కరెక్టే, కాదనట్లేదు, కానీ మరి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన తప్పుల సంగతి ఏంటి? ఆ తప్పులే కదా బీజేపీని దెబ్బతీసింది. మీకు అప్పుడు కేసీఆర్ ఎక్కడ కాంగ్రెస్ పవర్లోకి వస్తుందోనేమోనని బీజేపీ దూకుడును కళ్ళెం వేసేందుకు, బండి సంజయ్ దూకుడును కళ్ళెం వేసేందుకు ఆయననే మార్చి బీజేపీని భారీ స్పీడ్ బ్రేకర్ జాతీయ నాయకత్వం పెట్టింది. ఎందుకొరకు పెట్టింది, కాంగ్రెస్ గెలవకూడదు, గెలిచినా కేసీఆర్ గెలిచినా మంచిదే. ఈ లైన్ ఎప్పుడైతే బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకుందో, ఎందుకంటే బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్, కేసీఆర్ ముక్త తెలంగాణ కాదు. కేసీఆర్ ముక్త తెలంగాణ అని బండి సంజయ్ పెద్ద పోరాటం చేస్తుంటే నీకు అర్థమైతే లేదు, ఇది కాదు మన లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్. అందువల్ల నీవేమో రాంగ్ రూట్లో పోతున్నావు, కేసీఆర్ ముక్త తెలంగాణ ప్రియారిటీ అంటున్నావు, మన ప్రియారిటీ అది కాదు. అందువల్ల కాంగ్రెస్ తెలంగాణలో పవర్లోకి వచ్చే ప్రమాదం ఉంది నీ దూకుడు వల్ల. అందువల్ల కేసీఆర్ అయినా ప్రభుత్వంలో ఉండనియండి, మనం ఎలాగూ రాం అని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన వ్యూహం వల్ల బండి సంజయ్ అర్ధాంతరంగా తొలగించారు. దీనికి తోడు ఈటల రాజేందర్ క్యాంపెయిన్, ఈటల రాజేందర్ నాయకత్వంలో బండి సంజయ్ని మార్చడానికి ఢిల్లీలో పెద్ద క్యాంపెయిన్ నడిచింది. దీనికి జాతీయ నాయకత్వం అవకాశం ఇచ్చింది. జాతీయ నాయకత్వం అవకాశం ఇవ్వకపోతే ఈటల రాజేందర్ అన్నిసార్లు వెళ్ళి అమిత్ షాకి ఎట్లా చెప్పగలుగుతాడు? సో అందువల్ల జాతీయ నాయకత్వమే బండి సంజయ్కి వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రచారం నడవటానికి అవకాశం ఇచ్చింది. అందుకే కదా ఇప్పుడు ఈటల రాజేందర్ బహిరంగంగా సంజయ్ని అటాక్ చేసినా బీజేపీ ఏమనలేకపోతుంది. జాతీయ నాయకత్వం లేకపోతే ఇప్పుడు మందలించకపోవా ఈటల రాజేందర్ను? ఎందుకు మందలించలేకపోతుంది?
ఒకప్పుడు తామే అవకాశం ఇచ్చారు కదా సంజయ్ వ్యతిరేక ప్రచారానికి. అవకాశం ఇవ్వడమే కాకుండా దానికి రెస్పాండ్ అవుతూ సంజయ్ని మార్చారు కూడా కదా. అని ఇప్పుడు ఈటలేందర్కు అవకాశం ఇచ్చిందే జాతీయ నాయకత్వం. అందువల్ల ఈటలేందర్ ఇప్పుడు బండి సంజయ్ ఉద్దేశించి పేరు చెప్పకపోయినా బివేర్ నా కొడక అని చెప్పి అన్నా ఈటలేందర్ ఒక్క మాట కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఏం అనడం లేదు కదా. మరి అనప్పుడు మరి ఈటలేందర్ బండి సంజయ్ పై పోరాటానికి బండి సంజయ్ ఈటలేందర్ పై పోరాటానికి జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కదా. అందువల్ల తప్పులు జాతీయ నాయకత్వం లేదా ఇక్కడ. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరించిన రాజకీయ వ్యూహాల లోపమే తెలంగాణకు బీజేపీలో అవకాశం లేకుండా చేసింది. ఆ సమయంలోనే కదా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ దూకుడుగా వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, సంజయ్ని గనక ఆ రోజు పార్టీ అధ్యక్ష పదవి తీసేయకపోతే అలాగే బండి సంజయ్ నాయకత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో వచ్చిన ఊపు కంటిన్యూ అయ్యి ఉండకపోతే, జాతీయ నాయకత్వం నీళ్లు చల్లకపోతే, ఈటలేందర్ క్యాంపెయిన్కి ఈల్డ్ అయ్యి ఉండకపోతే ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్న ఆశ్చర్యపడాల్సింది లేదు. విడిగా కాకపోతే బీఆర్ఎస్తో కలిసి ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి వచ్చిన మెజారిటీ ఎంత? మీకు 60 సీట్లు, కాంగ్రెస్కి అంత వచ్చి 65 వచ్చాయి. 5 కదా తేడా. సో ఒక్క 10 సీట్లలో కాంగ్రెస్ కనుక ఓడిపోయి ఉంటే మీకు పరిస్థితి తారుమారయ్యేది కదా. ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం వచ్చేది. 100% ఒక 10 సీట్లు అయితే ఇంపాక్ట్ అయ్యేది కదా. సో బీజేపీ ఆ జాతీయ నాయకత్వం కాంగ్రెస్ గెలవకూడదు, కేసీఆర్ గెలిచినా మంచిదే అని తీసుకున్న వైఖరి వల్ల ఈటలేందర్ క్యాంపెయిన్కు జాతీయ నాయకత్వం పాజిటివ్గా రెస్పాండ్ కావడం వల్ల కదా ఈ పరిణామం అంతా జరిగింది. కానీ మా తప్పేమీ లేదు, అంత రాష్ట్ర బీజేపీ నేతలు తప్పే అని చెప్పి వాళ్ళ మీద వేస్తే ఎట్లా? ఎస్, ఇక మోడీ అన్న దాంట్లో పాయింట్ ఉంది. రాష్ట్ర బీజేపీలో ముఠా తగాదాలు ఉన్నాయని ఇది నేను అనేక సార్లు చెప్పాను. 3 బీజేపీ నాయకులు ఉంటే 6 గ్రూపులు ఉంటాయి బీజేపీలో. కానీ మళ్ళీ ముఠా తగాదాలని ఎవరెలో చేస్తున్నారు? బీజేపీ జాతీయ నాయకత్వమే కదా. ఎవరెలో చేస్తున్నారు? ఎవరి మీద బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పుడు చర్యలు తీసుకుని చెప్పండి, ఎవరిని మందలించింది చెప్పండి. ఇంతవరకు మీకు ఉదాహరణలు కూడా చెప్తారు. బహిరంగంగానే రఘునందన్ రావు అమిత్ షాను కూడా ప్రస్తావిస్తూ అమిత్ షా పోయినా మునుగోళ్ళ గెలవలే, దుబ్బాకలో నేను ఒక్కనే గెలిచిన అని అన్నడా లేదా? 100 కోట్లు ఖర్చు పెట్టిన మునుగోళ్ళ గెలవలే మా పార్టీ అని చిట్చాట్లో ఆయన అన్నది మీకు ఆడియోలు కూడా బయటకు వచ్చాయి కదా. రఘునందన్ రావు మందలించగలిగింది జాతీయ నాయకత్వం, ఏమనలేకపోయింది కదా. రెండో ఉదాహరణ, ఈటలేందర్ బివేర్ నా కొడక అంటే నువ్వు ఎవరినయ్యా నా కొడక అన్నది బండి సంజయ్ అని చెప్పి పత్రికలన్నీ రాశాయి, టీవీ ఛానళ్ళన్నీ రిపోర్ట్ చేశాయి, క్లియర్గా అర్థమవుతుంది. మరి నీకేమైనా కోపం ఉంటే మాకు చెప్పు. ఇలా బివేర్ నా కొడక అని ఓపెన్గా బండి సంజయ్ని తిడితే కేంద్ర హోంశాఖ కేంద్ర మంత్రిని మీకు పార్టీకి ఏం గౌరవం వస్తుందని అడిగిందా? జాతీయ నాయకత్వం మందలించింది ఎక్కడన్నా? మరి మందలించినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకుంటారండి? 2 ఉదాహరణలు చెప్తాను. ఇలా ఎవరిని మందలించని చెప్పండి. ఎవరిని మందలించకుండా మీకు బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తుంటే రాజాసింగ్ పైననోమో అసలు హిందుత్వవాదమో కాస్త క్రమశిక్షణ గీత దాటిందంటే ఆయననోమో పక్కకు పడేస్తారు. పార్టీలు ఇతర పార్టీలు చచ్చిన వాళ్ళనోమో వాళ్ళు ఏం చేసినా వాళ్ళ గురించి వాళ్ళని అనే ధైర్యం లేదా? మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఈ రకమైన వైఖరి అనుసరిస్తే రాష్ట్రంలో ఎట్లా పెరుగుతుంది? అంటే నీ పార్టీలో ఉన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న అసలు హిందుత్వవాది రాజాసింగ్ నోమో క్రమశిక్షణ రాహిత్యం. మరి బహిరంగంగానే పార్టీలో ముఠా తగాదాలు ముందు పెట్టిన వాళ్ళ క్రమశిక్షణ రాహిత్యం కాదా? పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మార్చమని క్యాంపెయిన్ చేస్తే మీరు ఈల్డ్ అయితే అది పార్టీలో క్రమశిక్షణ పెంచుతుందా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల జాతీయ నాయకత్వం లోపాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండా రాష్ట్ర బీజేపీ పైన పడేస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో ముఠా తగాదాలున్న మాట నిజం. ఎందుకంటే ధర్మపుర అరవింద్ చాలా ఆవేదనతో ప్రశ్నించాడు. ఇప్పుడే కాదు, ఇవాళ మోడీ అడిగింది కాదు. అరవింద్ ఏమడిగాడు? మా పార్టీ ఎందుకు అసెంబ్లీ ఎన్నికలు గెలవలేకపోతుంది? 2014లో 5 సీట్లు, 2018లో 1 సీటు, 2023లో 8 సీట్లు, ఇంతవరకు తెలంగాణ వస్తే 14 సీట్లు వచ్చినాయి. ఈ ప్రశ్న ధర్మపుర అరవింద్ చాలా ఆవేదనగా అడిగాడు, విమర్శ కూడా కాదు. సో ఆ ప్రశ్న ఇవాళ మోడీ ఇండైరెక్ట్గా మోడీ అడుగుతున్నాడు, మీకు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోతున్నారు అని. సో మేరకు సబ్ కుచ్ మాలూమే అన్నాడు. కరెక్ట్ అది.
ఒక ఎంపీ ఏదో చెప్పబోతే మేరకు సబ్ కుచ్ మాలమే అన్నాడట. ఇంకో ఎంపీ నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నా అంటే నీ స్టైల్ ఎక్కువ పని తక్కువ అన్నట. సో ఎంత కాంక్రీట్ ఫీడ్బ్యాక్ ఉందో చూడండి. ఎలా ఎందుకుంటుంది? ఈ బీజేపీలో ఉన్న నాయకులకు అర్థం కాదు, ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారికి ఇప్పటికీ అర్థం కావడం లేదు బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతర పార్టీలా బీజేపీ ఉంటుంది అనుకుంటున్నారు. బీజేపీలో ఆర్ఎస్ఎస్లో పెరిగి వచ్చిన నాయకులకు కొంతన్నా తెలుసు, కానీ ఈ బయట నుంచి వచ్చిన నాయకులకు బీజేపీ స్టైల్ ఇప్పటికీ అర్థమవుతలేదు. ఎందుకు అంటే బీజేపీకి రకరకాల ఫీడ్బ్యాక్ ఉంటుంది. బీజేపీ తన వారి నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోదు. చాలా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తమ అనుకూలం నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, తమ ఆర్గనైజేషన్ నుంచి మాత్రమే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అది బీజేపీ కూడా చేస్తుంది. ఆర్ఎస్ఎస్ని తీసుకుంటుంది, బీజేపీని క్షేత్రస్థాయిని తీసుకుంటుంది. కానీ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బీజేపీకి సంబంధం లేని వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ఈవెన్ బీజేపీని వ్యతిరేకించే వారు కూడా అందులో ఒక మంచి పాయింట్ చెప్తే దాన్ని ఫీడ్బ్యాక్గా తీసుకుంటారు. దట్ ఈస్ ద బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉన్న బ్యూటీ. దే డోంట్ మైండ్. మనం విమర్శించేవారైనా అభ్యంతరం లేదు వాళ్ళకు, అది వాళ్ళకు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటారు. మీరు అంత వ్యూహాత్మకంగా ఉంటుంది. నాతో ఒక బీజేపీ జాతీయ నాయకుడు చెప్పాడు, సార్ థ్యాంక్స్ సార్, మీరు చాలా ఉపయోగపడుతున్నాయి సార్ మాకు, మేము రెగ్యులర్గా మీ వీడియోలు చూస్తున్నాం సార్ అన్నాడు. నేనన్నా నా వీడియోలలో నేను చాలా ప్రశ్నిస్తా కదా మిమ్మల్ని, మీకెందుకు అందుకే ఉపయోగపడుతుంది సార్ అన్నాడు. మాకు అనుకూలంగా మాట్లాడి చూస్తే మాకేమొస్తుంది సార్ అన్నాడు. మమ్మల్ని ప్రశ్నిస్తూ మీరు మాట్లాడిన దానికి మేము కౌంటర్ ప్రిపేర్ చేసుకున్నా లేదా మా తప్పు ఉన్నప్పుడు దాన్ని మార్చుకుంటే మా పార్టీ పెరుగుతుంది కదా సార్ అన్నాడు. మరి మీరు ఇంత వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారే, మరి మీ కింద నాయకత్వానికి అర్థమవుతలేట, వాళ్ళకి అర్థం కాదు. అదే సార్ వాళ్ళకి చెప్తే తెలియదు. అందువల్ల బీజేపీ పైన అబాండాలేసి అనవసరంగా మా పైన క్యాంపెయిన్ చేస్తే మేము ఒక రకంగా స్పందించాలి. కానీ మీరు ఎనలిటికల్గా ఇంటలెక్చువల్గా ఒక దాన్ని విశ్లేషిస్తున్నారు, అందులో నుంచి మాకేది ఉపయోగపడుతుందో మేము తీసుకుంటాం తప్ప మిమ్మల్ని అటాక్ చేస్తే మాకేం వస్తుంది సార్ అన్నాడు. మిమ్మల్ని అటాక్ చేస్తే మాకేం వస్తుంది? మీ వర్షన్ ఏంటని విని దాంట్లో నిజముంటే సవరించుకొని లేదుంటే కౌంటర్ ఇలా ప్రిపేర్ అయితే ఆయన అన్నాడు, మీ వీడియోలు చూసాక మాకు మా ప్రత్యర్థులను ఎదుర్కోవడం చాలా సులభం సార్ అన్నాడు. ఎందుకంటే మీ వాటికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా అని ఎగ్జాంపుల్తో సహా చెప్పాడు. నేను పెట్రోలియం ఛార్జెస్ గురించి మాట్లాడితే ఇంకా మీరు ఈ పాయింట్ రైజ్ చేశారు సార్, మా రాజకీయ ప్రత్యర్థి ఎవరు రైజ్ చేయలే, నేను దానికి ప్రిపేర్ అయ్యాను, తర్వాత వాళ్ళని కూడా కౌంటర్ చేయగలిగామన్నారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఇంకో పాయింట్ కూడా చెప్పాడు, మా తెలుగు రాని జాతీయ నాయకత్వానికి కూడా మీరు మాట్లాడే విషయాలు తెలుస్తారన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, నేను మాట్లాడే విషయాలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి అంటే లేదు సార్, దే హ్యావ్ దర్ ఓన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అని. అవసరం వస్తే ఎవరు పాయింట్స్ ఏంటి అనేది అందరి నుంచి సేకరిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకో ఆంధ్రాకో వస్తున్నారంటే వాళ్ళ పార్టీ వాళ్ళని అడగరు, వాళ్ళ పార్టీ నుంచి ఫీడ్బ్యాక్తో పాటు నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకొని సో ఏమి ఇక్కడ జరుగుతున్నామని అంత ప్రిపరేషన్ ఉంటుంది. సో ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న నాయకులకు తెలియదు పాపం. వీళ్ళు ఏమనుకుంటారు, ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి అసలే తెలియదు. ఎందుకంటే దట్ ఈస్ హౌ దీస్ పీపుల్ ఆర్ దేర్. అందుకే మోడీ మేరకు సబ్ కుచ్ మాలూమ్ హై అన్నట. అదే అన్నాడు, మేరకు సబ్ కుచ్ మాలూమ్ హై, నీకు స్టైల్ ఎక్కువ పని తక్కువ అన్నట. అంటే కరెక్ట్, అది మోడీ చెప్పింది, సబ్ కుచ్ మాలూమ్ హై మోడీకి. ఎందుకంటే హి హాజ్ హిస్ ఓన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యూ. మీ ఎంపీలు చెప్పిందని నమ్ముతారు, కానీ మీ నరేంద్ర మోడీ లేదే 11 ఏళ్ళుగా ఇన్ని ఎన్నికలు గెలుస్తారు కాబట్టి గెలుస్తున్నారా? మోడీ అమిత్ షా నాయకత్వం మామూలు కెపాసిటీ ఉంటే గెలుస్తారా? ఒక ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నిక గెలవడం కష్టమవుతుంది. ఓడిపోయిన ఎన్నికల్లో కూడా గెలుస్తున్నారు. మళ్ళీ మరి మామూలు విజయం కాదు కదా, సంబంధం లేని రాష్ట్రాల్లో గెలుస్తున్నారు. తమిళనాడులో 11% ఓటింగ్, కేరళలో ఓటింగ్ పెంచుకుంటున్నారు, బెంగాల్లో కమ్యూనిస్టుల కంచకోటలు ఇలా బెంగాల్లో అధికారంలోకి వచ్చే స్థాయికి వస్తున్నారు. ఇవన్నీ వట్టిగా సాధ్యం కాలేదు. వీళ్ళేదో ఇక్కడ ఖాళీలు జరుపుతారు. రాష్ట్ర నాయకత్వానికి అర్థం కావాలి, ముఖ్యంగా బీజేపీలో ఇతర పార్టీలు చేరిన వాళ్ళకి అర్థం కావాలి. దే ఆర్ స్టిల్ నాట్ అండర్స్టాండింగ్ ఆర్ఎస్ఎస్ ఫంక్షనింగ్ ఏంటి, బీజేపీ ఫంక్షనింగ్ ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి పద్ధతులు ఏంటి అని అర్థం కాక వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మధ్య మీకు వాళ్ళకు శిక్షణా తరగతులు జరిగాయి. బిఎల్ సంతోష్ వచ్చారు. ఫస్ట్ మాట ఏం చెప్పిందంటే తెలుసా, మీది మానేయండి, ఈ కిషన్ రెడ్డి వర్గం, సంజయ్ వర్గం, రాజేందర్ వర్గం అని అందరితో మాట్లాడండి, బీజేపీ వర్గంగా పనిచేయండి అని చెప్పాడు సంతోష్. బీజేపీ రాష్ట్ర
వాళ్ళ ఏదో క్లాసెస్ జరిగాయి ఇప్పుడు ఈ మధ్య. Yes. సూటిగా అది మీడియాను కూడా ఎలో చేయలే, సోర్సెస్ బట్టి వచ్చిన సమాచారం చెప్తున్నా నేను, మీడియాను కూడా ఎలో చేయలే. క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఇట్లా ఒక వర్గం ఆ వర్గం పని చేస్తే మీరు బాగుపడరు. కిషన్ రెడ్డి ఇంటికి వెళ్ళండి, బండి సంజయ్కి నమస్తే పెట్టండి, ఈటల రాజేందర్తో టిఫిన్ చేయండి, కానీ ఎవరితో మాత్రం అంటిపట్టి ఉండకండి. మీరు పార్టీకి పనిచేయండి, మీకు ఫ్యూచర్ ఉంటుంది. మాకు అన్నీ తెలుసు ఎవరి వ్యవహారం ఏంటో అని ఇంత స్పష్టంగా సూటిగా చెప్పారంటే అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంత ఫీడ్బ్యాక్ కేంద్ర నాయకత్వానికి ఉంది అని. అందువల్లనే ఇక్కడ ముఠా తగాదా గురించి మాట్లాడు, సోషల్ మీడియా గురించి ఎంత బాగా చెప్పాడు చూడండి. ఓవైసీ ఉన్నంత స్ట్రాంగ్గా కూడా మీరు ఉంటలేరు అన్నారు. మీకు జాతీయ అంశాల పైన మీరు అసలు రియాక్ట్ అవుతలేరు అని చెప్పాడు. వీళ్ళు ఇక్కడ ఇక్కడ లోకల్ పంచాయతీ తప్ప జాతీయ పరిణామాల పైన కనీసం రాష్ట్ర నాయకత్వం లేదు, స్పందించడం లేదు అంటారు. సో దేర్ స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. వాళ్ళకి అనుకో, మీకు అందరూ తెలుసు కదా, జేపీ నడ్డా మా ఇంటికి వచ్చినప్పుడు రఘునందన్ రావు భారీగా అభ్యంతరం చెప్పాడు. ఇది ఆల్రెడీ నేను టీవీలో రఘునందన్ రావుతో కూడా అడిగాను, నిజమే అన్నాడు ఆయన. వెళ్ళి ఆఖరికి విత్ ఇన్ ద పార్టీ మీటింగ్లో అభ్యంతరం చెప్పారు. మీరు ఆయన ఇంటికి ఎట్లా పోతున్నారు జేపీ నడ్డా, ఆయన మనం ప్రశ్నిస్తారు విమర్శిస్తారు కదా అంటే, రాష్ట్ర నాయకత్వం మాకే సంబంధం, అసలు అది జేపీ నడ్డా టీం డిసిషన్, మాది కాదు కదా అన్నారు. తర్వాత జేపీ నడ్డా దగ్గరికి కూడా వెళ్ళి చెప్పాడు. చెప్తే ఏమన్నాడు తెలుసు, ఆశ్చర్యం వేస్తుంది. మిస్టర్ రఘు, డూ యూ థింక్ దట్ ఐ గో టు సంబడీస్ హౌస్ వితౌట్ నోయింగ్ హూ హీస్ అన్నాడు. నేను ఒకరి ఇంటికి వెళ్ళే ముందు ఆయన ఎవరో తెలియకుండా వెళ్తానా అన్నాడు. దట్ ఈస్ హౌ ద పార్టీ ఆల్ ఇండియా లీడర్షిప్ వర్క్స్. నాకు తెలుసు కదా, బయటకు వచ్చాక ఐ డోంట్ అండర్స్టాండ్ వై రఘు హ్యాస్ అబ్జెక్టెడ్. ప్రొఫెసర్ సీమ్స్ టు బి ఏ పర్ఫెక్ట్ జెంటిల్మెన్, ఈ మే నాట్ అగ్రీ విత్ అస్, మనతో అగ్రీ కాడు, ఏముంది, అలాంటి వాళ్ళ ఇంటికి అలాంటి వాళ్ళని కలవాలి కదా అన్నాడట. కలవాల్సిందే మనతో అగ్రీ కాని వాళ్ళని కదా, అగ్రీ వాళ్ళతో కలిసి ఏం చేస్తూ ఉన్నాడట. చూడండి వాళ్ళ విజన్ చూడండి, వీళ్ళ విజన్ చూడండి ఎంత తేడా ఉందో. సో జేపీ నడ్డాకు పోయి పలానా ఇంటికి పోవద్దు, పలానా కలవద్దు అంటే నడ్డా అంత అమాయకుడు అండి. జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీకి అఖిల భారత అధ్యక్షుడు, ఆరితేరిన నాయకుడు. ఆయన తెలియదు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి అనేది, వీళ్ళు చెప్తే ఆయనకు అర్థమవుతుందా చెప్పు. ఇది ఉదాహరణ బహిరంగంగా, ఇది అందరూ తెలుసు బీజేపీలో రాజకీయ వర్గాల్లో. సో రఘునందన్ రావు నేను అడిగాను కూడా టీవీలో, నిజమే సార్ నేను అభ్యంతరం చెప్పినాడు, అది ఆయన ప్రత్యేకత, ఆయన ఏమి లేదు నేను చెప్పలేదు అనలే, నేను అభ్యంతరం చెప్పినాను ఓపెన్ అని అన్నాడు. సో దట్ ఈస్ హౌ ద బీజేపీ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, బీజేపీ ఆల్ ఇండియా లీడర్షిప్ ఉండే ఫీడ్బ్యాక్ సోర్సెస్ ఏంటి అనేది, అది నన్ను ఒక బీజేపీ నాయకుడు బౌతులు తిట్టిపిస్తే జేపీ నడ్డా అన్న మాటలు ఏంటంటే, ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ అవర్ లీడర్ అన్నాడు. ఇంకా నేను ఎక్కువ చెప్తే ఆయన ఎవరో కూడా అర్థమవుతుంది. ఇట్ ఇస్ అన్బికమింగ్ ఆఫ్ ఎ లీడర్ అన్నాడు అని జాస్ట్ 3 చుక్కలు, మిగతా వాడు చెప్పడం లేదు. మన పార్టీలో ఈ స్థాయిలో నాయకుడు కావాలనుకుంటున్న వాడు ఇలా ప్రవర్తించకూడదు, ఆశ్చర్యంగా ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన అదేంటి వ్యాఖ్యలు అన్నాడు. ఇది కాదని చెప్పమన్నాడు ఎవరన్నా బీజేపీ నాయకుల్ని. ఇది మాకున్న సార్ నాకుంటాయి కదా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ, అమిత్ షా సాధారణ పొలిటికల్ లీడర్లుగా ఉన్నప్పుడు, సాధారణ రిపోర్టర్లుగా ఉన్న వాళ్ళు ఇలా వాళ్ళు ఎడిటర్లు అయ్యారు, వీళ్ళు ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే పోదు కదా. అలాంటి వాళ్ళతో నేను నేషనల్ మీడియాలో 30 years నుంచి ఉన్నాను, నాకు కూడా ఉంటాయి కదా సోర్సెస్. ఇలా అన్నట్టు అన్బికమింగ్ అన్నట్టు, అదేంటి, వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఏ ట్రీట్మెంట్ అని నన్ను భయంకరంగా బండబూతులు తిడుతూ ఉంటే దాన్ని ఇంగ్లీష్లో చదివి absolutely uncalled for, అదేం పద్ధతి, వీ కెన్ ఆన్సర్ హిమ్, వీ కెన్ క్వశ్చన్ హిమ్, కౌంటర్ హిమ్, కానీ ఇలా అబ్యూజివ్గా మాట్లాడడం ఏంటి అని, నీచంగా నా పైన మాట్లాడి చంపేస్తావని బెదిరిస్తే జేపీ నడ్డా అన్న మాటలు ఇవి. ఒక ఎడిటర్, టాప్ ఎడిటర్తో అన్న మాటలు ఇవి. టాప్ ఎడిటర్ ఈ ప్రస్తావన తెస్తే, ఎస్ ఐ నో ఇట్, ఐ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్, ఐ హ్యావ్ సీన్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ దట్ వీడియో, సో దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో is absolutely uncalled for, is unbecoming of a leader అన్నాడు. ఒక టాప్ ఎడిటర్ నడ్డా గారి దృష్టి తీసుకొస్తే, ఇలా మీరు వెళ్ళారు కదా సార్ ప్రొఫెసర్ గారింటికి, ఆయన మీద మీ పార్టీ నాయకుడు ఇలా బూతులు తిడుతూ చంపేస్తాను బెదిరిస్తూ మాట్లాడించిండు, ఇది పద్ధత అని అడిగితే అసలు అబ్సల్యూట్లీ నాట్ అట్ ఆల్ అన్నాడు. వాట్ ఈస్ దిస్ అన్నాడు. అండ్ దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైతే అని ఇంకో మాట కూడా అంటారు, వీ డోంట్ డీల్ విత్ ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ దట్ అన్నాడు. సమాజం పైన ప్రభావం చూపే వారి విషయంలో మనం అలా ప్రవర్తించము. వీ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళకు వీలైతే కౌంటర్ ఇస్తాం, వీ కెన్ కౌంటర్ దేర్ వ్యూస్. ప్రొఫెసర్ గారు మాట్లాడేది నచ్చకపోతే కౌంటర్ ఇద్దాం, కానీ వీ డోంట్ అబ్యూజ్ దెమ్ బికాజ్ ది ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ అన్నాడు.
వాళ్ళ సమాజం పైన ప్రభావం చూపుతారు కనుక వాళ్ళు మేము అబ్యూజ్ చేయము, వాళ్ళ కౌంటర్ ఇస్తాం. ఎందుకంటే మా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాం. కానీ ఇక్కడ అట్లుంటారా మీరు చూడండి, కౌంటర్ ఇయ్యే చేత కాక బూతులు తిడతారు. దట్ ఈజ్ హౌ ఆల్ ఇండియా బీజేపీ లీడర్షిప్ ఫంక్షన్, స్టేట్ బీజేపీ లీడర్ ఫంక్షన్. ఆ పర్సనల్ అనుభవాలతో కూడా చెప్పడానికి, అర్థం కావడానికి. ఇది అర్థం కాక మోడీ ముందు నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్నా అంటే స్టైల్ ఆపో అన్నాడట మోడీ. నీ స్టైల్ ఎక్కువ పని తక్కువ అన్నాడట. సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉన్నా అని చెప్పుకోపోతే ఓవైసీ ఉన్నంత యాక్టివ్ కూడా మీరు లేరు అన్నాడు. ఎంత చూడు, ఎంత పవర్ఫుల్గా 10 మందిని ఎఫెక్టివ్గా పెట్టుకొని మా కౌంటర్ చేయొచ్చు కదా అని. కానీ వీళ్ళు ఎక్కడ కౌంటర్ చేస్తారో బూతులు తిప్పిస్తారు. రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని చూస్తున్నాం కదా, కౌంటర్ చేయొచ్చు కదా, కౌంటర్ చేయరు, బూతులు తిరుగుతారు. బూతులు తిరిగితే వాళ్ళకే నష్టం, అది అర్థమవుతలేదు. వాళ్ళకే నష్టం, మాకే నష్టం అవుతుంది. బూతులు తిరిగితే వైసీపీ అయినా టీడీపీ అయినా వాళ్ళు ఫైట్ చేయాల్సింది వాళ్ళ మీద, వాళ్ళు నా మీద కాదు కదా. వైసీపీ వాళ్ళు నా మీద ఫైట్ చేస్తే వాళ్ళకేం వస్తుంది, టీడీపీ వాళ్ళు నా మీద ఫైట్ చేస్తే వాళ్ళకేం వస్తుంది, బీజేపీ వాళ్ళు నా మీద ఫైట్ చేస్తే వాళ్ళకేం వస్తుంది. ఫైట్ చేయాల్సింది వాళ్ళకి, వాళ్ళు మాకు కౌంటర్ ఇవ్వచ్చు. మేము మాట్లాడింది ఇప్పుడు నేను ఏదన్నా విశ్లేషించాను చంద్రబాబు నాయుడు విధానాలపై, దే కెన్ కౌంటర్ మీ, షుడ్ కౌంటర్. ఎందుకంటే నాకు ఒక్కరికి హక్కు ఉండదు, వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ అదిరిచిపెట్టి బూతులు తిట్టుడు, పనికిమాల వీడియోస్ చేసుడు, దీనిపైన కేంద్రీకరిస్తారు. ఎందుకంటే ఆన్సర్ చేత కాక. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఏం చెప్తుందంటే, ఇన్ఫ్లుయెన్సర్స్తో వ్యవహరించే తీరైనా యు కౌంటర్ దెమ్, నాట్ అబ్యూస్ దెమ్. దిస్ ఇస్ వాట్ ద బీజేపీ సేస్. సోషల్ మీడియాని ఎంత పర్ఫెక్ట్గా వాడతారంటే దే ఫాలో. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరెవరు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఎంత సైంటిఫిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది అంటే దే డోంట్ ఫంక్షన్ ఓన్లీ త్రూ ద పార్టీ. ఇంతమంది అదే చెప్పింది, పార్టీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీద ఆధారపడ్డారు. ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ నిరంతరం సేకరిస్తూ ఉంటారు.